నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మా ఇదెలా. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి దూది లాంటి మెత్తని గంటలు గడిచిన పులిపెక్కని తినే కొద్దీ తినాలనిపించే పెరుగన్నాన్ని చూపిస్తున్నానండి. మెత్తగా గొంతులోకి దిగిపోయి కడుపుకు చలవ చేసే ఈ పెరుగన్నాన్ని చూసేద్దాం రండి. ముందుగా నేను అన్నాన్ని మెత్తగా ఉడికించి గంజి వార్చి తీసుకున్నానండి. ఈ వేడివేడి అన్నాన్ని గరిటెతో మెత్తగా మెదుపుకుంటూ చల్లారనిద్దామండి. మీరు మిగిలిన అన్నంతో చేస్తున్నట్లయితే కనుక ఈ మిగిలిన అన్నాన్ని పొయ్యి మీద పెట్టి 1-2 కప్పుల పాలు పోసి లో ఫ్లేమ్ లో మెత్తగా ఉడికించి తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ తో మిగిలిన అన్నంతో అయినా సరే చక్కగా కర్డ్ రైస్ ని తయారు చేసుకోవచ్చండి. అన్నం చల్లారిన తర్వాత పెరుగు వేసి కలుపుకుందామండి. నేనైతే 2 కప్పుల అన్నానికి 1 కప్పు పెరుగును తీసుకుంటున్నానండి. పెరుగు వేసుకునేటప్పుడు పెరుగులో నీళ్ళేమీ ఉండొద్దండి. చిక్కగా గట్టిగా తోడుపెట్టిన పెరుగు అయి ఉండాలి. పుల్లని పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు తీసుకుంటేనే ఈ కర్డ్ రైస్ రుచి బాగుంటుందండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను 1 టీ గ్లాస్ వేసుకుందామండి. ఈ పాలు కంపల్సరీగా తీసుకోవాలండి. అప్పుడే పెరుగన్నం 4-5 గంటలైనా పులిపెక్కకుండా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. పెరుగన్నం మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. గోరుముద్దలా ఉండాలి. ఇంతకంటే మరీ గట్టిగా ఉండదు, మరి పలచగా ఉండొద్దండి. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ ని, తరిగిన 1 ఉల్లిపాయని, తరిగిన కొత్తిమీరని వేసుకుందాం. ఉల్లిపాయని ఇలాగే కట్ చేసి తీసుకోవాలని ఏం లేదండి. కొంచెం పెద్ద ముక్కలైనా కట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఒకసారి సరి చూసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం 1 స్పూన్ నూనె వేసి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగు, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్ లో ఇవి కొద్దిగా వేగనిద్దామండి. ఇదిగోండి ఈ మాత్రం వేగాక 1 స్పూన్ జీలకర్రని, తుంచిన 4-5 ఎండుమిర్చిని, 2 రెబ్బల కరివేపాకుని వేసుకుని చిట్పట్లాడించి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ తాలింపుని పెరుగన్నంలో వేసి కలుపుకుంటున్నానండి. దూది లాంటి ఈ పెరుగన్నం గంటల కొద్దీ పులిపెక్కకుండా ఉండాలన్నా, తినేటప్పుడు కమ్మగా రుచిగా ఉండాలన్నా తక్కువ నూనె వేసి తాలింపు వేయండి. అలాగే తాలింపు దినుసులు ఎక్కువ వేయకండి, పచ్చిమిర్చిని ఎక్కువ వేయకండి, అల్లాన్ని కూడా ఎక్కువ వేయకండి. అన్ని కొద్దిగా తీసుకుంటే ఈ పెరుగన్నం రుచి చాలా బాగుంటుంది. అలాగే అన్నం చల్లారిన తర్వాతనే పెరుగు వేసి కలుపుకోండి. కాచి చల్లార్చిన పాలనే వేయండి. అంతే అండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేసి మీకు చూపించడానికి హెల్ప్ అవుతుంది. రెసిపీని చివరి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.